డైలీ టేస్ట్ ది డైలీ. ఎవరికైనా తమ జర్నీని గుర్తు చేసుకుంటే హార్ట్ఫుల్గా అనిపించాలి. ఏదో చేశామన్న ఆత్మసంతృప్తి ఉండాలి. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇప్పటిదాకా నడిచొచ్చిన దారిని తలుచుకుంటే కొంతైనా నేర్చుకున్నామన్న ఫీలింగ్ రావాలి. మనం చేరుకోవాల్సిన తీరం ఇంకా అందంగా ఉందన్న ఆశలు కలగాలి. రష్మిక మాటల్లో ఇవన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఒక్క ఇమేజ్కి పరిమితం కావడం లేదని ఓపెన్ అయ్యారు రష్మిక మందన్న. నటిగా, ఎంటర్టైనర్గా తానేం చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుందో, ఆదరిస్తారో తనకు చాలా బాగా తెలుసంటున్నారు ఈ లేడీ. పర్సనల్ లైఫ్లో తనని జస్ట్ మంచి అమ్మాయిగానో, అమాయకురాలిగానో, చిల్ లేడీగానో, బ్యాడ్ గర్ల్ గానో చూడకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు. తాను స్క్రీన్ మీద చేసే రోల్స్కి, పర్సనల్ లైఫ్కి చాలా తేడా ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. ఎప్పటికప్పుడు డెవలప్ కావడమంటే రష్మిక మందన్నకు చాలా ఇష్టమట. అందుకోసం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి మరీ తెలియని విషయాలను నేర్చుకుంటూ ఉంటారు. సెట్లోనూ డైరెక్టర్లు, రైటర్లు ఏం చెప్తే దాన్ని ఖచ్చితంగా వింటారట ఈ బ్యూటీ. వాళ్ల మనసులోని భావాలపై తన అభిప్రాయాలను రుద్దడం ఇష్టముండదన్నది రష్మి చెప్పే మాట. భాషా సరిహద్దులు తనకు లేవని నమ్ముతారు నేషనల్ క్రష్. ఏ భాషలో సినిమా నొప్పుకున్నా 100% న్యాయం చేయడానికి ప్రయత్నిస్తానని చెబుతున్నారు. సినిమా చేయడమంటే జస్ట్ ఓ కథలో కనిపించడం కాదని, ఆ సెట్లో ఉన్న ప్రతి ఒక్కరితో ఆత్మీయంగా ఉండడమని నమ్ముతారు ఈ లేడీ. నటిగా తన జర్నీని చూసుకుంటే హ్యాపీగా ఉందన్నది రష్మిక చెప్తున్నమాట. ఆందోళన, అభద్రత లాంటి పలు నెగటివ్ ఫీలింగ్స్ చిన్నప్పటినుంచి రష్మికను సతమతం చేశాట. కానీ నెమ్మదిగా, స్టడీగా పనిచేస్తూ తన జీవితం ఎలా ఉండాలో అలా మలుచుకున్నందుకు ఆనందంగా ఉందంటున్నారు మిస్ మందన్న.